హాయ్ అండి అందరికీ. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ దీపావళి అండి. అందరూ దీపావళి బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ ఫ్యామిలీ తోటి. బాంబులు కాల్చేటప్పుడు అందరూ దూరంగా ఉండి ఎవరికి ఏ హాని లేకుండా, ఏ జంతువులకి ఏ హాని లేకుండా మీరు కూడా చాలా సేఫ్టీతో కాల్చుకోండి. హ్యాపీ దీపావళి టు ఆల్ వన్ సెకండ్. సో ఈ టాపిక్లోకి వెళ్తే, నిన్న సండే ఎపిసోడ్ నేను అనుకున్నది ఏంటంటే 2.5 hours 3 hours ఎపిసోడ్ ఉంటుంది. అబ్బా చిరాకు వచ్చేస్తుంది. ఈ సాంగ్లు, డాన్సర్లు వస్తారు, ప్రమోషన్స్ వస్తాయి, హీరోలు వస్తారు, అంటే యాక్టర్లు వస్తారు, ఇంకా డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్ అందరూ వస్తారు, ఏవో షో చెప్తారు, కంటెంట్ ఉండదు అని ఫీల్ అయ్యాను. కానీ నేను ఎపిసోడ్ మాత్రం సూపర్ అబ్బా. సండే ఎపిసోడ్ దమల్దమాగా సూపర్ అనిపించింది నాకు. అంటే నేను చూసిన ఈ సీజన్ 9లో ఇప్పటి వరకు సండే ఎపిసోడ్, ఈరోజు నిన్న ఎపిసోడ్ నాకు చాలా బాగా అనిపించింది అబ్బా. మీకు ఎంతమందికి నచ్చింది కామెంట్ చేయండి. నాకు సూపర్ అనిపించింది సండే ఎపిసోడ్. అంటే ఆది వచ్చినప్పుడు కన్నా సింగర్ సాకేత్ వచ్చినప్పుడు చాలా ఎంటర్టైన్మెంట్ అయ్యింది నాకు. చాలా బాగా అనిపించింది. అసలు సింగర్ సాకేత్ ఇంకా కొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది. అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు సింగర్ సాకేత్. తను పాడిన ప్రతి పాట కూడా కరెక్ట్గా యాప్ట్ అయింది ఆ పర్సన్కి. ఎవరైతే ఇప్పుడు తనుజ ఉంది, తనుజ కోసం పాట పాడాడు, వాళ్ళ నాన్నని వదిలేసింది, దివ్య రావడం వల్ల వదిలేసింది చెప్పి కరెక్ట్గా వాళ్ళు చేస్తున్న పనులన్నీ ఏదైతే వాళ్ళు చేస్తున్నారో అవన్నీ ఒక దగ్గర పెట్టి వాళ్ళ పేర్లు అందులో యాడ్ చేసి చక్కగా ఎంత బాగా పాడారంటే, ఈ సాంగ్ మనం ఎందుకు వినలేదు, సాంగ్ సినిమాలో ఉందా అన్నట్టు, అంటే రియల్ సాంగ్స్ లాగే అనిపించింది ఆయన పాడుతుంటే. చాలా బాగా సూపర్ పాడారబ్బా. నాకు చాలా సూపర్ అంటే సూపర్ అనిపించింది. సింగర్ సాకేత్ వచ్చినప్పుడు ఆయన పాడిన పాటలు హౌస్లో అందరూ ఎంటర్టైన్మెంట్ అయ్యారు, ఆడియన్స్ కూడా చాలా మంది ఎంటర్టైన్మెంట్ అయ్యారు. చాలా బాగుందబ్బా. ఏదైతే ఆయన వచ్చారో ఆ 20 minutes ఎంత ఉంది, అది ఆ ఎపిసోడ్ ఆ టైము వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది అది సండే ఎపిసోడ్లో. ఎందుకంటే ఆది గారు వచ్చినప్పుడు కూడా అంత ఫన్ ఏం రాలేదు. అంటే ఆది గారు అంత అంటే డైలాగ్లో ఏం చెప్పలేదు ఆయన ఎపిసోడ్లో. ఎవ్రీ టైం ఆది గారు దివాళీకి వస్తారు, దివాళీకి వచ్చినప్పుడు ఆయన కొన్ని డైలాగ్ చెప్తారు, అంటే ప్రాష్ ద్వారా చెప్తారు సింక్ అయినట్టు. కానీ ఆయన చెప్పినది నిన్న ఎపిసోడ్ సింక్ అవ్వలేదు అంతగా. చెప్పారు ఆయన మాటల ద్వారా చెప్పేశారు. ఆయన ఎవరికైనా నేను చెప్పాలనుకుంటున్నా అది చెప్పాను అంతే మాటల ద్వారా, తప్ప సింక్ అవ్వలేదు అనిపించింది నాకు. డైలాగులు ప్రాస సింక్ అవ్వలేదు అనిపించింది. ఆది గారు ఎందుకు ప్రాక్టీస్ అవ్వలేదు అనిపించింది నాకు. ఆది గారు కానీ సింగర్ సాకేత్ మాత్రం ముందుగా ప్రిపేర్ అయ్యి బాగా ప్రాక్టీస్ అయ్యి సూపర్ చేశారబ్బా. సాంగ్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి అందరూ. శ్రీజ పాపం నిన్న ఇన్స్టాగ్రామ్లో శ్రీజ ఒక వీడియో పెట్టింది, దివాళీ ఎపిసోడ్ నేను మిస్ అయ్యాను, నేను స్ట్రాంగ్గా ఆడినా చేసినా మిస్ అయ్యి నేను చాలా బాధపడుతుంది పాపం శ్రీజ ఇంటి దగ్గర కూర్చొని. ఎందుకంటే ఈరోజు ఉండాల్సిన అమ్మాయి ఈరోజు వాళ్ళందరితో ప్యారడీ అంటే సాంగ్స్ పాడించుకోవాలి, కామెంట్ చేయించుకోవాల్సిన అమ్మాయి ఇంట్లో ఉందని చెప్పి చాలా బాధపడుతూ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వేస్తుంది ఏడ్చుకుంటూ. అన్యాయం జరిగిపోయింది ఆల్రెడీ శ్రీజకి. ఇంకా ఆవిడ రీఎంట్రీ అయినా అవ్వకపోయినా పెద్ద పోయేదేం లేదు శ్రీజకి. ఎందుకంటే ఈ వీకెండ్ 1 week అయిపోయి ఈ లోపే శ్రీజని రీఎంట్రీ ఇచ్చేయాలి. మళ్ళీ 2 weeks తర్వాత మీరు ఎప్పుడో 3 weeks తర్వాత రీఎంట్రీ ఇచ్చడం వేస్ట్. అది నా ఫీలింగ్. మీకు ఎలా కనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇంకా నేను ఎపిసోడ్లోకి వెళ్తే, భరణి ఎందుకు ఎలిమెంట్ అయిపోయాడు ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఎవరైనా చూడకపోయింది ఇంకా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. భరణి ఎందుకు ఎలిమెంట్ అయ్యాడో తెలుస్తుంది. అది ఈరోజు కొంచెం చెప్దాము. భరణి అండ్ రాము ఉన్నప్పుడు ఇమానిల్ దగ్గర ఉన్న పవరాస్త్రం వాడతారా అని అడుగుతారు ఇమానిల్ని. యాక్చువల్గా పవరాస్త్రానికి 3 పవర్లు ఉంటాయి. ఒక పవర్ ఇప్పుడు వాడుకోవచ్చు ఈ వీక్లో, మిగతా 2 పవర్లు అలానే ఉంటాయి. అవి ఒక పవర్ చెప్పారు ఆల్రెడీ, ఇంకో పవర్ 3rd weekలో అంటే 3rd power చెప్తారు, అది ఇంకా దాచారు సీక్రెట్గా. సో ఒక పవర్ అయితే వాడేశాడు ఇమానియల్. అది ఎలా వాడాడు, ఎవరి మీద వాడాడు చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది. అసలు ఇమానియల్ రాము మీద ఎందుకు వాడాడో అది చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా మీరు చూసి మన వీడియో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొంచెం మనకి సపోర్ట్ చేస్తే కొంచెం మనం బెటర్గా చేయడానికి ట్రై చేస్తాము. సో నేను ఎపిసోడ్ మొత్తం అంతా ఫన్గా జరిగింది. ప్రమోషన్ పెద్దగా లేవు, కంటెంట్ మాత్రం లేదనుకున్న దగ్గర కంటెంట్ చాలా వచ్చింది. దాని కంటెంట్ సండే ఎపిసోడ్లో కంటెంట్ చాలా కంటెంట్ ఇచ్చారు. అంటే ప్రతిదానికి టాస్క్లు పెట్టి టాస్క్లు గెలిచిన వాళ్ళకి ఫ్యామిలీ నుంచి వీడియో ఇవ్వడం చాలా ఇచ్చింది. ఇంకొకటి మన తమ్ముళ్ళలో పెట్టాం, సుమనాన్ని బీబీ టీం పైకి లేపుతున్నారు అని. ఖచ్చితంగా నేను బల్లగుద్ది చెప్తానబ్బా, 100% 200% చెప్తాను బల్లగుద్ది. ఎందుకంటే ఆది వచ్చినప్పుడు కూడా తన ప్రాసెసర్ చెప్పాడు, సుమనన్న మీరు ఇంత చేస్తే బయట అంత చూపిస్తున్నారు, మీ పేరు ప్రమోషన్లో వెళ్ళిపోతుంది, మీరు ఏం చేయకపోయినా మీరు జస్ట్ ఇలా కదిలితే చాలు, సుమనన్నకి కదిలాడు అని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తున్నారని చెప్పారు. ఇవన్నీ బీబీ టీమే చేస్తుందబ్బా. పిఆర్ గట్టిగా వర్కౌట్ అవుతుంది సుమనన్నకి. ఆయన ఆడట్లేదు కానీ సింపతి బాగా వర్కౌట్ అవుతుంది ఆయనకి. ఆ సుమనన్న ఎవరినైనా
రిక్వెస్ట్ చేశాడంటే ఆ పని ఖచ్చితంగా అయిపోద్ది. అవతల వాడు ఎంత తోపు తురుమైనా సరే, ఎంత బలవంతుడైనా సరే, సుమన్ అన్న ఫేస్ చూస్తే ఆయన రిక్వెస్ట్ చేశాడంటే ఆ పని వితిన్ సెకండ్స్లో అయిపోద్ది. అంత బాగా ఆయన రిక్వెస్ట్ చేస్తారు. ఆయనకున్న గుణం అది. కానీ బిగ్ బాస్ టీం చాలా వరకు సుమనాన్ని బాగా పైకి లేపుతున్నారు. ఎందుకంటే ఆయన ఆడింది ఎంత అయితే, ఆడింది గోరంత అయితే ఆయన చూపించింది కొండంత. మిగతా ప్లేయర్స్ కొండంత ఆడితే గోరం చూపిస్తున్నారు, సుమనాన్ని గోరంత ఆడితే వండం చూపిస్తున్నారు. ఎందుకు ఏంటి తెలియదు నాకు. అయితే సుమనన్న ఇప్పుడు ఆది అన్న ప్రకారం ఏంటంటే, సుమనన్న మీరు వెళ్ళి గోడను గుద్దుకుంటే అది తప్పు, గోడది మీది కాదు అలా చెప్తున్నారు బయట అన్నారు. అది కరెక్టే. సుమనన్న ఏది చేసినా అది కరెక్టే, అవతల వాళ్ళు ఎవరన్నా అది రాంగే అలా చూపిస్తున్నారు. అసలు ఎందుకు సుమనన్న అంత హై చేస్తున్నారో తెలీదు. నేను నెక్స్ట్ చూసిన వాళ్ళకి నాగార్జున గారు సుమనన్న మాట దగ్గర 10-15 సార్లు పిలుచుంటారు అబ్బా, సుమన్ 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 అని. ఆడియన్స్లో సుమన్ అని పిలవకపోయిన సరే ఆడియన్స్ సుమన్ అన్నని ముందుకు పిలిపించి ఆడియన్స్ పరిచయం చేసి ఆడియన్స్ తోటి సుమనానికి పొగట్లు ఇప్పించి ఇవన్నీ చాలా చేశారు. ఎడిటింగ్లో చాలా లేపుతారు. నేను ఎపిసోడ్లో అంటే ఎపిసోడ్ పెద్ద అయిందని అనిపించింది వాళ్ళు కూడా, అందుకే లేపుతారు. లేపేసినప్పుడు మనకి టాస్క్ చూపించకూడదు. ఒక టాస్క్ పెట్టారు రాఫ్ టైల్ గురించి. రాఫ్ టైల్ అంత గట్టిగా ఉంటుందా, మీ బలం కూడా అంత గట్టిగా ఉండాలి, మీరు అంత గట్టిగా ఆడాలి అని చెప్పేసి ఒక టాటాయిస్ బొమ్మలు ఇచ్చారు. ఆ బొమ్మలతో గేమ్ ఆడమన్నారు. అసలు ఏం గేమ్ అది? అసలు గేమ్ ఇట్టారు. గేమ్ గట్టిగా ఎవరి బొమ్మ వాళ్ళు గట్టిగా పట్టుకోవాలి, వదలకూడదు, పట్టు విడవకూడదు, రాఫ్ టవర్ లాగా మీరు అంత గట్టిగా ఉండాలి అన్నారు. అసలు రాఫ్ టవర్ ప్రమోషన్ ఏమైంది, గేమ్ ఏమైంది? ఆ గేమ్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ గేమ్ అసలు ఆ గేమ్లో ఎవరు ఎంత గట్టిగా ఆడారు, ఆ గేమ్లో ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు అది చూపించలే. అది కట్టేసి పారదబ్బారు. ఇలా కట్టేస్తే ఎలాగబ్బా? అలాంటి గేమ్లు ఉంచాలి కదా. ఇప్పుడు అందరికి పెట్టినప్పుడు ఆ గేమ్లో ఎవరు టఫ్ ఆడాడో తెలుస్తుంది కదా మాకు కూడా. ఆ గేమ్ కట్ చేస్తే ఆ గేమ్ లేదు. నేనైతే చూశాను వీడియో ఎండింగ్ నుంచి లాస్ట్ చూశాను, ఎక్కడ గేమ్ ఎట్టలేదు, గేమ్ లేదు. ఎక్కడ మిస్ అయినైతే అనుకోవట్లేదు, అక్కడ మిస్ అవ్వలేదు. ఒక మిస్ అయితే మీరు చూసిన వాళ్ళు ఎవరికైనా గేమ్ కనిపించిందేమో కామెంట్ చేయండి. నాకైతే గేమ్ కనబడలేదు. అది ఆ రాఫ్ టైల్ గురించి ఇచ్చిన టాటాయిస్ బొమ్మలు ఇచ్చారు కదా, ఆ గేమ్ అయితే నాకు కనబడలేదు. మీకు కనబడితే కామెంట్ చేయండి. టాటాయిస్ క్రొకోడైల్ బొమ్మలు అయితే ఇచ్చారు. ఆ బొమ్మలతో గేమ్ ఆడమని చెప్పారు టాస్క్. ఆ టాస్క్ ఎక్కడ మీకు చూసారేమో కామెంట్ చేయండి, నేనైతే చూడలేదు. సో అయితే ఈ విధంగా సుమనన్నకి చాలా హైప్ ఇస్తున్నారు బేబీ టీమ్. చాలా అంటే చాలా హైప్ ఇస్తున్నారు. దానివల్ల సుమనన్న సర్వేలు అవుతున్నాడు. వాళ్ళు సుమనన్నకి ఓట్లు పడుతున్నాయి బయటన. ఆయన ఉన్న ఎమోషనల్తో దాంతో ఓట్లు పడుతున్నాయి. ఆయన కానీ కొంచెం నోరిప్పి గట్టిగా మాట్లాడితే మాత్రం ఓట్లు గుద్దేస్తారు. ఇంకా బేవచ్చమే నెంబర్ 1లో ఉంటాడు. టాస్క్లో ఆడిపోయిన పర్లేదు, నెంబర్ 1లో ఉంటాడు. అది ఫైనల్లో చూసుకున్న ఫైనల్ విషయం, టాప్ 5లో చూసుకోవచ్చు. కానీ సుమనన్న ఉంటే మాత్రం టాప్ 5లో ఉన్న వాళ్ళకి కొంచెం ఈజీ అవుతుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు టాప్ 5లో ఉన్న వాళ్ళకి గేమ్స్ చాలా గట్టిగా ఆడతారు. అప్పుడు ఆ వీక్లో పెట్టకపోతే ముందు వీక్లో మాత్రం చాలా గట్టి గేమ్స్ ఆడతారు. ఫస్ట్ ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్, థర్డ్ ఫైనలిస్ట్కి చాలా గట్టి గేమ్ పెడతారు. అలాంటప్పుడు సుమనన్న ఓడిపోయారు అనుకో గేమ్స్లోని, అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల టాప్ 5లో సుమనన్నకి అంత డిజర్వ్ కాదని నా ఫీలింగ్. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. టాప్ 5 గురించి ఇప్పుడు మనకి ఎందుకన్నా అంటే మాట్లాడుకోవాలి. టాప్ 5 గురించి అప్పుడప్పుడు మనం మాట్లాడుకోకపోతే టాప్ 5లో అనుకోకుండా స్ట్రాంగ్ ప్లేయర్ ఒకరు ఇద్దరు ఉండి మిగతా ముగ్గురు కూడా వీక్ ప్లేయర్ ఉన్నారు అనుకో. ఇప్పుడు సంజన గారు, సుమనన్న ఇలాంటి ఉన్నారు అనుకో, స్ట్రాంగ్ ప్లేయర్కి ప్లస్ అవుతుంది, వీక్ ప్లేయర్లకి మైనస్ అవుతుంది. వీక్ ప్లేయర్లు ఏం ఆడలేరు, అప్పుడు వాళ్ళతో ఆడి గెలవలేరు కదా. అందరూ స్ట్రాంగ్ ప్లేయర్లు ఉంటారు కదా, వాళ్ళకి పోటీ గట్టిగా ఉంటుంది. అందుకు చెప్తున్నాను. సో నిన్న సండే ఎపిసోడ్లో అయితే సుమనన్నకి బాగా హైప్ ఇచ్చారు అనిపించింది నాకు అనిపిస్తుంది ఫీలింగ్ అని చెప్తున్నాను. నేను ఎవరి కోసం ఎవరి దగ్గర మాట్లాడి చెప్పట్లేదు, నాకు అనిపించింది చెప్తున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇంకా సండే ఎపిసోడ్లో చెప్పాను కదా, టాస్క్లు పెట్టారు. అంటే ఎంటర్టైన్మెంట్గా టాస్క్లు పెట్టి 2 టీములు విడదీసి ఆ టాస్క్లో ఎవరైతే ఏ టీం మీద గెలుస్తుందో ఆ టీముల్లో ఉన్న పర్సన్స్కి ఫ్యామిలీ నుంచి వీడియో చూపిస్తున్నారు. ఫస్ట్ సంజన గారి వీడియో వచ్చింది. సంజన గారి పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారు అబ్బా. ఇద్దరు చాలా క్యూట్గా ఉన్నారు సంజన గారి పిల్లలు. నేను చూస్తున్నంతసేపు సంజన గారు పొల్లే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈవిడికి చాలా రోజుల నుంచి పిల్లల కోసం, ఫ్యామిలీ కోసం ఈవిడ తపన పడుతున్నారు. ఈవిడ కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. పొల్లే వీడియో వచ్చింది కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటారంటగా. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా సంజన గారు వాళ్ళ ఫ్యామిలీని చూసిన తర్వాత నా బాబు ఎందుకు నవ్వట్లేదు అని అడుగుతారు, బేబీ ఎందుకు నవ్వట్లేదు అని అడుగుతారు. నేను షాకు.
అయ్యో ఈవిడ ఎంత గమనించారా అంటే తెలుస్తుంది కదా వాళ్ళ పిల్లలు. ఇప్పుడు సంజన గారి పిల్లల కోసం సంజన గారు తెలుస్తుంది, మనకు తెలియదు కదా. మనమేనంటే ఆయన అబ్బాయి అంటే బాబా పాప ఐస్ క్రీమ్ తింటున్నారు కదా, బాగున్నారు కూడా. కానీ ఆ సంజన గారికి ఏంటంటే నా పిల్లలు నవ్వట్లేదు, పిల్లలు హ్యాపీగా లేరు, నన్ను మిస్ అవుతున్నారు, నాకు తెలుస్తుందని సంజన గారు ఇంకా ఫీల్ అయిపోయారు. అబ్బా స్ట్రాంగ్గా ఉంటారనుకున్న సంజన గారు ఇంకా వీక్ అయిపోయారు అనిపించింది నాకు ఆ వీడియో చూసిన తర్వాత. సో అదొకటి. నెక్స్ట్ ఏమో సో మా సంజన గారికి అవి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మన సుమన్ శెట్టి అని కూడా ఇస్తారు. సుమన్ శెట్టి మన ఎవరు ఇమాన్యుల్ కూడా వస్తాయి వీడియోలు. ఇమాన్యుల్ వీడియోలో వాళ్ళ బ్రదరు ఎవరు అనుకుంటాను కనబడతారు, వాళ్ళ మదర్ కనబడరు. మదర్ బ్యాక్ వెనకాల నుండి మాట్లాడతారు అనమాట లాస్ట్లోని. సుమన్ శెట్టి వీడియో ఫ్యామిలీ వీడియో వచ్చినప్పుడు సుమన్ శెట్టి దగ్గరికి వెళ్ళిపోతారు, ఇలాగా వెళ్ళిపోయి చాలా జాగ్రత్తగా ఉంటాడబ్బా. కన్నా చిన్న కన్నా ఏదో అంటారు సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ అనుకుంటారు, చిన్న కన్నా ఏదో అంటారు. చాలా మిస్ అవుతారు సుమన్ శెట్టి కూడా. ఎందుకంటే సుమన్ శెట్టి ఆల్రెడీ చెప్తున్నారు హౌస్లో ఉన్న వాళ్ళు, సుమన్ శెట్టి ఎవ్రీ వీకెండ్లో డ్రెస్సులు బట్టలు వచ్చినప్పుడు ఎమోషన్ అవుతున్నాడు ఫ్యామిలీ కోసం అని చెప్పేసి. ఎవరెవరైతే ఫ్యామిలీని మిస్ అవుతున్నారో వాళ్ళందరూ వీడియోలు ఇచ్చారబ్బా నిన్న. ఎవరెవరైతే ఫ్యామిలీ మిస్ అవుతారో అందరికీ వీడియోలు ఇచ్చారు. అందరికీ వీడియోలు ఇచ్చి అందరి గురించి అందరికీ బాగా అంటే ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. అయిపోతుంది కదా, 6 వారాలు అయిపోయింది, ఇంకా 7వ వారం వచ్చేస్తున్నాం, దాడిపోతుంది, టైం అయిపోతుంది. కాబట్టి అందరికీ స్ట్రాంగ్గా ఉండడానికి చెప్తున్నారు. ఇంకా 3 వారాలు అయితే 10th వీక్లో ఫ్యామిలీ వీక్ వచ్చేస్తుంది. కాబట్టి అందరూ వస్తారు, ఒకరు ఫ్యామిలీ ఎవరైతే అవసరం ఉంటారో వాళ్ళ ఫ్యామిలీలో వస్తారు. కాబట్టి ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి వాళ్ళకి కొంచెం బూస్టింగ్ ఇస్తున్నారు అనిపించింది చిన్న ఎపిసోడ్ చూస్తుంటే. ఎపిసోడ్ మాత్రం చెప్పాను కదా కంటెంట్ లేదనుకున్నారు, కంటెంట్ చాలా బాగా వచ్చింది. సండే ఎపిసోడ్ నచ్చింది, చూడలేదేమనుకున్నాను, చాలా బాగా చూశాను. అసలు ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడాలనిపించింది సండే ఎపిసోడ్. వీళ్ళు ఎంతమంది చూసారు సండే ఎపిసోడ్ లాస్ట్ వరకు? 2.5 hours ఎపిసోడ్ మేము చూసాము పూర్తిగా అన్న వాళ్ళు కామెంట్ చేయండి. అయితే సాకేత్ వచ్చాడు, సింగర్ సాకేత్ వచ్చి ఇరగదీశాడు ఆ ఎపిసోడ్. అప్పటి వరకు కొంచెం 50% పర్లేదురా బాగానే వెళ్తుంది అనుకున్నప్పుడు సింగర్ సాకేత్ రాగానే ఆ ఎపిసోడ్ 50% కాస్త 200% హైప్ వెళ్ళిపోయింది ఒకసారి. ఆయన అంత బాగా పాటలు పాడారు, ప్రతి ఒక్క ప్లేయర్ గురించి, ప్రతి ఒక్క పర్సన్ గురించి. రాము అని కాదు, రాము, కళ్యాణ్, డిమాండ్ పవన్, దివ్య, భరణి, మనం తనుజ, రీతు అండ్ పవన్ వీళ్ళిద్దరు కలిపి పాడారు. రీతు అండ్ పవన్ ఆయన పాడుతున్న సాంగ్ అంటే ఏదో పాడేయమని కాకుండా వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు హౌస్లో ఎలాగ ఉంటున్నారు దాన్ని బట్టి సాంగ్స్ని ప్యారడీలో చేసి ప్యారడీ సాంగ్స్ని పర్ఫెక్ట్ మ్యాచ్ అయినట్టు, ఏదో మనం మూవీల సాంగ్స్ వింటున్నట్టు ఫీలింగ్. ఆయన వాయిస్ కూడా చాలా స్వీట్గా ఉందబ్బా, చాలాసార్లు విన్నాను. అది లాస్ట్ టైం కూడా ఈయన సాంగ్ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో కూడా ఈయన ప్యారడీ సాంగ్స్ పాడారు, చాలా బాగా పాడారు. అప్పుడు కూడా అందరు ప్లేయర్స్ మీద ఒక్కొక్కరు పాడారు. అప్పుడు మన విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయింది. నువ్వు తల్లి లేదని ఫీల్ అవ్వకు, నీ తల్లిలాగా అందరం మేము ఉన్నాం కదా అని ఒక సాంగ్ పాడారు. చాలా ఎమోషనల్ టచింగ్ వచ్చిందబ్బా. అలా అంత మంచిగా పాడగలరు ఈయన సింగర్ సాకేత్ గారు. సో అందుకనే ఎపిసోడ్ బాగా రీచ్ అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది. సండే ఎపిసోడ్ అన్ని సండేల్లో కన్నా నేను సండే ఎపిసోడ్ రీచ్ అయి ఉంటుంది బికాజ్ ఆఫ్ సింగర్ సాకేత్ గారు. ఇంకోటి చెప్పాను ఆల్రెడీ, ఆదిగారు వచ్చినప్పుడు అంత హైప్ అయితే ఏం రాలేదు. ఆదిగారు వచ్చినప్పుడు కొంచెం నార్మల్గానే ఉంది, అంత హైప్ రాలేదు. ఇక్కడ బర్నీ గారు హెల్మెట్ అయిపోయిన కారణం ఏంటో చెప్తాము. బర్నీ గారు హెల్మెట్ కావాలని కారణం ఏంటంటే అందరూ అనుకుంటున్నారు ఇమాన్యుల్ బర్నీని ఎందుకు సేవ్ చేయలేదనేసి. చెప్తాను నేను పాయింట్. ఇమాన్యుల్ బర్నీని ఎందుకు సేవ్ చేయలేదంటే బర్నీ అండ్ రామురాతో డేంజర్లో ఉన్నారంటే ఇమాన్యుల్ ఇన్నర్ ఫీలింగ్ చెప్తాను నేను. నాకు అనిపించింది ఇమాన్యుల్ ఇలా అనుకుంటాడు అని నాకు అనిపిస్తుంది. ఇమాన్యుల్ ఇన్ని రోజులు ఒక బిగ్ బాస్ ఫ్యాన్గా చూస్తున్నాను కాబట్టి, ఇమాన్యుల్ ఎలాగ ఆడుతున్నారు చూస్తున్నాం కాబట్టి ఇమాన్యుల్ ఇలా అనుకుంటాడని చెప్తున్నాను అంతే. ఇది నా ఒపీనియన్ తప్ప ఇంకా అప్పుడు ఒపీనియన్ కాదు. ఇమాన్యుల్ అక్కడ ఆలోచించేటంటే పవర్ వస్తా యూజ్ చేసి ఒకరు సేవ్ చేయొచ్చు అని చెప్పారు నాగార్జున గారు. ఒకరిని సేవ్ చేయొచ్చు అంటే ఇంకొకరు హెల్మెట్ అయిపోతారు ఖచ్చితంగా. ఆ హెల్మెట్ ఎవరవుతారు? ఇమాన్యుల్ ఎవరినైతే సేవ్ చేస్తాడో ఆ పర్సన్ హెల్మెట్ అయి ఉండాలి. మీరు కరెక్ట్గా వినండి, ఇమాన్యుల్ సేవ్ చేసిన పర్సన్ ఎలిమినేట్ అయిపోయి ఉండాలి. అంటే ఆ పర్సన్కి బయట ఓట్లు తక్కువ ఉండాలి ఆ ఆపోజిట్ పర్సన్ కన్నా. వీళ్ళిద్దరిలో బర్నీ అండ్ రాములు ఇద్దరికి ఎవరికి ఓట్లు తక్కువ ఉంటాయో ఇమాన్యుల్ ఆలోచించి
రాములందరూ తక్కువ పడి ఉంటాయి భరణి కంటే. ఎందుకంటే భరణికి ఆల్రెడీ లాస్ట్ టైంలో ఎవ్రీ టైం ఆయనకి ఓట్లు పడుతున్నాయి, ఆయన సేవ్ అవుతున్నారు. రాములతోడు ఎవ్రీ టైం డేంజర్లోకి వస్తున్నారు, అందుకని రాములతోడికి ఓట్లు తక్కువ పడతాయి అని ఇమాన్యుయల్ రాంగ్గా స్ట్రాటజీ చేశాడు అనిపించింది. రాంగ్ స్ట్రాటజీలోకి వెళ్ళిపోయాడు అనేసి. ఇక్కడ భరణి గారికి బాగా నెగిటివ్ అయింది దివ్యనిఖితతో క్లోజ్గా ఉండడం వల్ల, దివ్యనిఖితతో బాండింగ్ పెట్టుకోవడం వల్ల. దివ్యనిఖితని పట్టించుకోకుండా దివ్యనిఖితతో బాండింగ్ లేకపోయింటే తనుజతో ఉంటుంటే భరణి గారు అసలు డేంజర్లో రారబ్బా. ఫస్ట్ సెకండ్ దాంట్లో సేవ్ అయిపోతారు భరణి గారు. దివ్యనిఖితతో బాండింగ్ ఉండడం వల్లే భరణి గారు డేంజర్లోకి వచ్చారు. అది గమనించకుండా ఇమాన్యుయల్ భరణి గారికి ఆల్రెడీ ఓట్లు పడి ఉంటాయి, భరణి గారు మనం సేవ్ చేస్తున్నాం వేస్ట్, ఆ సేవ్ పవర్ పోతుంది, అది పవర్ అస్త్రం ఉన్నది, అందుకని రాము గారిని సేవ్ చేస్తామని చెప్పేసి రాముని సేవ్ చేస్తాడు తెలివిగా. రాముని సేవ్ చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు భరణిని సేవ్ చేస్తే భరణికి మళ్ళీ ఆల్రెడీ బయట ఉన్న జనం ఓట్లు వేస్తే రెండు పోతాయి కదా, రాము వెళ్ళిపోతాడు, రాము వెళ్ళకూడదు అని చెప్పేసి రాముని సేవ్ చేస్తాడు. కానీ అక్కడేంటంటే రామువే సేవ్ అవుతాడు జనాల ద్వారా. ఇది చెప్తాడు ఇమాన్యుయల్ రేపు వీడియోలో ఖచ్చితంగా, ఈరోజు వీడియోలో చెప్తాడు ఇమాన్యుయల్ ఖచ్చితంగా. ఎందుకంటే ఎవరొకరు నార్మల్ చేస్తారు నువ్వు భరణిని సేవ్ చేసి ఉండాలని చెప్పేసి, అప్పుడు పాయింట్ చెప్తారు ఖచ్చితంగా ఎవరొకరితోటి. లేదంటే నైట్ కోసం కూడా చెప్తాడు ఇమాన్యుయల్ భరణి కోసం ఇలా అనుకున్నాను ఇలా పడతాయేమో అని, అందుకే రాముని సేవ్ చేస్తాను కానీ భరణి నష్టం తేలిద్దని చెప్పి. కానీ ఇమాన్యుయల్ ఒకటి ఆలోచించాలి, భరణి ఆల్రెడీ ఇమాన్యుయల్ అడిగాడు పౌరాస్త్రం గురించి, నేను డేంజర్లో అంటే పౌరాస్త్రం నాకు వాడతావా అని. అది గుర్తించుకొని సేవ్ చేస్తే బాగుండేమో అనిపించింది నాకు. ఇమాన్యుయల్ స్ట్రాటజీ అదే అబ్బా, కానీ ఇమాన్యుయల్ స్ట్రాటజీ ఫస్ట్ టైం బెడ్స్ కొట్టింది, రాంగ్ అయ్యింది అనమాట. సో అందువల్ల ఇమాన్యుయల్ మన ఎవరైతే రాములతని సేవ్ చేయడం వల్ల భరణి హెల్మెట్ అయిపోయాడు. భరణి హెల్మెట్ అయిపోయినా పెద్ద ఒరిగేది ఏం లేదబ్బా. భరణి కన్నా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. భరణి ఎమోషనల్ బాండింగ్, భరణి అంటే తను ఎమోషనల్ బాండింగ్ పోయింది కాబట్టి అక్కడ ఇంకేం లేదు హౌస్లో. ఇంకా హౌస్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు దివ్య కూడా ఎవరు లేరు. తనుజ కూడా భరణి గారిని నాన్న అన్నమని సారనిచ్చింది, ఇంకా బాండింగ్స్ ఏం లేవు. పవన్ కళ్యాణ్కి రీతికి ఉన్న బాండింగ్ కూడా పవన్ కళ్యాణ్ కట్ చేశాడు. పవన్ కళ్యాణ్ తనుజ ఉన్న బాండింగ్ కూడా ఇప్పుడు రీతు అని పవనే, వాళ్ళ బాండింగ్ విడిపోతే ఇంకా హౌస్ ఇంకా స్ట్రాంగే, ఎవ్వడు కదపలేడు, అంత స్ట్రాంగ్ అవుతారు. సో నేను వీడియోలో ఓన్లీ మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. వీడియో మొత్తం చెప్పి వీడియో 3 గంటలు ఉంటే దాన్ని 1 గంట సేపు రివ్యూ చేసి అదంతా చెప్పేంత టైము లేదు, అంత చెప్పేంత ఓపిక లేదు. అందుకనే మన మెయిన్ పాయింట్స్ మనకు కావాల్సినవి, అసలు మనం ఎందుకు ఇలాగైంది అని అనిపించే జనాల కోసం ఈ రివ్యూ చేస్తున్నాను. సో మన రివ్యూ ఎలాగొందో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ రేపు వీడియో కలుద్దాం. రేపు నామినేషన్ గట్టే ఉంటుంది, నామినేషన్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.